నమస్కారం. ఎలాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బోయినపల్లి మండలం వరదవెల్లిలో అంగరంగ వైభవంగా దత్తా జయంతి ఉత్సవాలు. న్యూ కామన్ రైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాది శ్రీనివాస్. రాజన్నను దర్శించుకున్న ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మిథలి మధుస్మిత. కామన్ రైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ కిమియా నాయక్. ఈ నెల 15వ తేదీన బోయినపల్లి మండల ఎంఆర్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ గుండ్రెడ్డి రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 15న ఎన్నుకోబడే ఎంఆర్పీఎస్ నూతన మండల కమిటీని మండలంలోని అన్ని గ్రామాల మాదిగ ప్రజాప్రతినిధులు, మాదిగ సీనియర్ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్, జిల్లా నాయకులు సవనపల్లి రాకేష్, మండల సీనియర్ నాయకులు పెగ్గల శేఖర్, అలువాల అంజయ్య, ఎడపల్లి ఈశ్వర్, దాసరి సుధాకర్, పెగ్గల సురేష్, ఎడపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీ చేయడానికి ఈ యొక్క ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎందుకంటే అక్టోబర్ 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు మరి ఎస్సీ వారికి కన్నా అయిపోయింది కాబట్టి చేశారు కాబట్టి దానికి మన మాల సోదరులు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మరి అది చెల్లనేరం అనే దాని మీద రిపిటిషన్ అయితే అది సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి వాళ్ళు సుప్రీంకోర్టుని ధిక్కరించిన మాలలు మరి ఇప్పటి 75 సంవత్సరాలు తినుకుంటూ వాళ్ళే మా మాదిగల సొమ్మంతా తినుకుంటూ మరి అది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా అది తీర్పు అయిపోయింది. ఎందుకంటే వచ్చే నెల 27 తారీఖు నాడు సమాజ చలో బహిరంగ సభకు పిలుపునిచ్చిండు. ఇలా ఏమంటారు ఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ఎంఆర్పీఎస్ కమిటీలు వేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ అన్న గారు, ప్లస్ గుండెట్ రాజుమాదయ్య గారు, బోయినపల్లి ఇన్ఛార్జ్ ఇలా ఆధ్వర్యంలో కమిటీలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎల్లుండి ఆదివారం రోజున బోయినపల్లి మండలంలో ఎంఆర్పీఎస్ మండల కమిటీ వేయడం జరుగుతుంది. బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాల మాదిగ సీనియర్ నాయకులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ మండల కమిటీ వేయడం కోసం విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఈ మండల మాదిగ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాదిగ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆదివారం నాడు సమయం కేటాయించి ఏ పనులు ఉన్నా రేపటితో ముగించుకొని సండే మాత్రం 11 గంటల వరకు బోయినపల్లి మండల కేంద్రానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై స్వయంగా వెలిసిన దత్తాత్రేయుని 44వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే దత్తా జయంతి ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్వాహకులకు 3 బోర్డులను ఏర్పాటు చేశారు. మొదటి రోజు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దత్తాత్రేయుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుట్టపై వేద పండితులు మొదటి రోజు పలు పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రత్నాకర్ శర్మ మాట్లాడుతూ దత్తాత్రేయ గుట్టపై గత 40 ఏళ్ల క్రితం స్వయంగా వెలిచారని, 44 సంవత్సరాల నుండి గుట్టపై దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ఈ రోజు నుండి దత్త జయంతి కార్యక్రమంలో ప్రారంభమవుతున్నాయి. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మార్పుల్లో రాబోతున్నాయి. ఈ డిసెంబర్ కన్నా జనవరిలో పెట్టి కూడా శంకుస్థాపన చేస్తారు. మరి ప్రభుత్వాన్ని ఒకటే వినియోగిస్తున్న మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని టూరిజం శాఖ ద్వారా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంపై పుట్టపై వెలిసినటువంటి రావుసేన దత్తాత్రేయ స్వామి వారి ఉత్సవాలు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం కాబట్టి 3 రోజులు ఇక్కడ స్వామివారి ఉత్సవాలు, జన్మదినోత్సవాలు, జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు ఇక్కడ మరి అఖండ దీపారాధన, కలశ స్థాపన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మంటప స్థాపన, మంగళ హారతి, స్వామివారికి మధ్యాహ్న హారతి కార్యక్రమం, భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అన్నదాన సౌకర్యాలు కూడా మరి ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా ఈ 3 రోజులు విశేషంగా ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అశేషమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ గురుదత్త. నమస్కారం అండి, నా పేరు భారతి. ఫస్ట్ టైం వచ్చాను. రావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బోటింగ్ ఏర్పాటు చేశాక బాగుంది. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బోటింగ్ ద్వారా ఈ దర్శనానికి రావడానికి అండ్ ఇంతకుముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉంది. చాలా మంది భక్తులు ఇక్కడికి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. హాయ్ అందరికీ, మేము గణేష్ నగర్ కరీంనగర్ నుండి వచ్చాము. దత్త జయంతిని పురస్కరించుకొని 3 రోజులు బోటు సౌకర్యం కల్పించినందుకు వచ్చి దత్తాత్రేయుని దర్శించుకుందామని వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది. బండి సంజయ్ మనందరికీ ఈ చిరకాల వాంఛను తీర్చినందుకు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది. వేములవాడ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కూల్లో న్యూ కామన్ రైట్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రౌజవి శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, బియ్యం, కూరగాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రౌజవి శ్రీనివాస్ మాట్లాడుతూ గురుకులాల్లో చదువుతున్న 80 లక్షల మంది బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకున్నామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో ఒకే రకమైన డైట్ ను నేడు ప్రారంభం చేసుకోవడం జరిగిందన్నారు. మన ఇంట్లో పిల్లలకు ఏ విధంగా ఆహారం అందిస్తున్నామో ప్రజాప్రభుత్వంలో గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందజేయడం జరుగుతుందని అన్నారు. సార్ పారాసిటమాల్ ఎక్కువ ఉంటుంది సార్, పారాసిటమాల్ డైక్లోజా లోషన్స్ ఎక్కువ ఉంటాయి సార్. పిఎస్ సెంటర్ నేను ఈ పాఠశాల 1:30 లంచ్ కూడా ఇక్కడ అందరిది. నాన్ వెజ్ మన ఇంట్లో వంటింట్లో ఇంత పే చేస్తాం. హలో తల్లిదండ్రులందరికీ నమస్కారం, పేరు పేరున. शत्रुबुद्धि विनाशाय ज्योति जनादीप नमो
దీపక్ Our diet charges. We are all happy birthday. పరిపాలయ పరమేశి కురిపించవే అంబురాసి ఇదేంటంటే ఇక్కడ ఈరోజు అంతరాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద పండుగలా చేస్తున్నారు. మంచి చాలా అన్నిటికన్నా ఫస్ట్ బతకాలంటే ఫుడ్ కావాలి, మంచిగా బతకాలంటే మంచి ఫుడ్ తినాలి. సో దానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ నోబుల్ ఇనిషియేటివ్ ఇది. డైట్ ఛార్జెస్ పెంచడము అండ్ అక్రాస్ ద స్టేట్ ఒక యూనిఫామ్ డైట్ ప్లాన్ పెట్టి హెల్త్ పరంగా పిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్ వస్తుంది, దాని తర్వాత అన్నీ వస్తాయి. అవునా కదా? ఎస్. సో హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ నెగోషియబుల్ మనకి. సో దానికోసం మంచి ఫుడ్ తీసుకోవాలి. అదే స్టెప్కి అందులోనే స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడానికి ఇది గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇందులో భాగంగా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి గవర్నమెంట్ తరపు నుంచి ఆల్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళే కాకుండా ఇంకా అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో, అన్ని హాస్టళ్లలో ఒకే డైటు ఒకే రకంగా అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది. ఈరోజు అన్ని గురుకుల పాఠశాలలో ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రులు, గ్రంథాలయ సబ్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇప్పుడు పదవులు ఉన్న వాళ్ళతో పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరికీ ఒక్కొక్క హాస్టల్కు వెళ్ళి దీన్ని ప్రారంభం చేయాలి. పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పని తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన మధ్యలోకి ఈరోజు రావడం జరిగింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మనం డైట్కు సంబంధించి కూడా ఒకసారి మనం ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు మనం 1540 రూపాయలు చేసుకున్నాం. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అప్పుడు 1500 రూపాయలు ఇస్తే మనం ఇప్పుడు 2100 రూపాయలు చేసుకున్నాం. ఏదైతే ఈ భోజనంలో వాళ్ళకు వారానికి ఆదివారం 2 వారాలు మటన్, మిగతా 2 వారాలు చికెన్, తర్వాత 2 వారాలలో మొదటి బుధవారం, మూడో బుధవారం కూడా మనం చికెన్ ఇచ్చుకున్నటువంటి సంగతి. అంటే ప్రోటీన్స్ కూడా మనం తినాలి కాబట్టి ఇంట్లో ఏ విధంగా అయితే తల్లిదండ్రులు
తమ పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు నాణ్యమైన భోజనం అందించడానికి ఈ 40% పెంచిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మగుండంలో అయ్యప్ప స్వాములు అర్చకులు చక్రస్థానాన్ని నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి సన్నిధిలో అరటోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణ పురోహితుల గుండా స్వామివారి అశ్వవాహనంపై వివరిస్తూ మధ్యాహ్నం ఆలయ ధర్మగుండంలో చక్రస్థానం నిర్వహించిన తర్వాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని అరటోత్సవాలు నిర్వహించి స్వామివారు అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు అధ్యక్షులు కొండ దేవయ్య కుటుంబ సమేతంగా పాల్గొని రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణమయ్యప్ప. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం రోజున ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మిథలి మధుస్మిత దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి శేషవస్త్రం అందించి లడ్డు ప్రసాదం అందజేశారు. తల్లిదండ్రుల కళలను విద్యార్థులు సహకారం చేయాలని అదనపు కలెక్టర్ కేమీ నాయక్ పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల్లోని TGS WRS లో శనివారం చేపట్టిన కామన్ డేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ కేమీ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణలోని కిచెన్, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం నూతన డైట్ మెనూ ప్రారంభించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో DS CDO విజయలక్ష్మి, గురుకుల కోఆర్డినేటర్ తెరిస్సా, తహసీల్దార్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. పరిపాలయ పరమేశి పురాసి. ఓకే సార్, కట్. చాలా ఆనందంగా ఉంది మీతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. పర్టికులర్గా నేను ఈ స్కూల్కి రావడానికి కారణం ఏంటంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంచే SC, ST, BC ఏ హాస్టల్ అయినా, మైనార్టీ హాస్టల్ అయినా ఒక కామన్ మెనూ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కామన్ మెనూను ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ కామన్ మెనూలో భాగంగా ఒక ST హాస్టల్లో ఒక రకంగా, BC హాస్టల్లో ఒక రకంగా, రెసిడెన్షియల్లో ఒక రకంగా, జనరల్ హాస్టల్లో ఒక రకంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఒక కామన్ మెనూను రూపొందించడం జరిగింది. బుక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫుడ్ కానీ అంత క్వాలిటీ ఫుడ్, తర్వాత మంచి ఎడ్యుకేషను ఇవన్నీ ఇస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ చాలా కష్టపడి చదువుకోవాలి. ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.